వారంతా నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు. అయితే ఆ పట్టణానికి చెందిన ఆ విలేకరులు అందరిలా వార్తలకే పరిమితం కాలేదు. తమ వంతు సామాజిక బాధ్యత మరువలేదు. మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచే పనిచేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వారు చేసిన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవ శోభే కనిపిస్తుంది. ఊరు వాడ పల్లెపట్నం అంతా ఆ గణనాథుడి సేవలో తరిస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ తరఫున వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. 5 రోజులు నిష్టగా పూజలు జరిపించారు. గురువారం రాత్రి గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అంతకంటే ముందు వినాయకుడి వస్త్రాలు, లడ్డు వేలంపాట కార్యక్రమం జరిపించారు. ఈ వేలంపాటకి భారీ స్పందన లభించింది. అందరూ పోటీపడి వేలంలో పాల్గొన్నారు. కానీ అక్కడే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎండి అబ్దుల్ సత్తార్ అన్వర్ అనే ముస్లిం వ్యక్తి వేలంపాటలో పాల్గొన్నాడు. తాను ముస్లిం అయినా అందరు దేవుళ్లను నమ్ముతానని, వినాయకుడి లడ్డు దక్కించుకుంటే మంచి జరుగుతుందని విన్నాను అని నిర్వాహకులతో అన్నారు. అందుకే వేలంపాటలో పాల్గొన్నాను అంటూ నిర్వాహకులకు తెలియజేశాడు. అయితే అన్వర్ లడ్డూ పాట 11,1111 రూపాయల దగ్గరే ఆపేశాడు. అంతకు మించి చెల్లించే స్తోమత లేదని మిన్నకుండిపోయాడు. ఈ విషయాన్ని గ్రహించిన నిర్వాహకులైన జగిత్యాల జర్నలిస్టులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భక్తితో హిందూ దేవుడి లడ్డు కావాలని వచ్చిన అన్వర్కే లడ్డూ ఇవ్వాలని నిర్ణయించారు. 11,1111 రూపాయలకే వేలాన్ని ముగించారు. దీంతో అన్వర్ వినాయక లడ్డూను దక్కించుకున్నాడు. అనంతరం మేళ తాళాలతో లడ్డూను ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాడు. తనకు లడ్డు దక్కేలా చేసిన జర్నలిస్టులకు అన్వర్ ధన్యవాదాలు తెలిపితే అన్వర్కే జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి కరుణా కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించి వారి కుటుంబ ఉన్నతికి ఆ స్వామివారు వారి కరుణా కటాక్షాలు ఉండాలని మనసారా ప్రెస్ క్లబ్ పక్షాన కోరుకుంటూ, వారికి ప్రెస్ క్లబ్ పక్షాన మా మిత్రులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మరొకసారి ప్రెస్ క్లబ్ పక్షాన ధన్యవాదాలు, నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాం. కంగ్రాట్స్ అన్వర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఏది ఏమైనా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన జగిత్యాల జర్నలిస్టులతో పాటు అన్వర్ను కూడా అభినందిస్తున్నారు స్థానికులు. For more videos like this, subscribe Big TV channel.